హాయ్ హ్యూమన్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ మెలడీస్. ఈ వీడియోలో మేము వెళ్ళిన ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అండ్ దట్ ట్రిప్ ఈస్ వియత్నాం. వియత్నాం ఈజ్ ఏ బ్యూటిఫుల్ కంట్రీ విత్ రిచ్ హిస్టరీ, స్టన్నింగ్ ల్యాండ్స్కేప్స్ అండ్ ఏ డైవర్స్ కల్చర్. వియత్నాం ఎలా వెళ్ళాలి? వీసా ఎలా అప్లై చేయాలి? వియత్నాంలో ఎక్కడ స్టే చేయాలి? అసలు అక్కడ మన ఇండియన్ ఫుడ్ ఉంటుందా? అండ్ వియత్నాంలో ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ ఏంటి? వాట్ ఈస్ ద బడ్జెట్ టు రోమ్ దీస్ ప్లేసెస్? ఇవన్నీ డిస్కస్ చేస్తా ఈ వీడియోలో. లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. వియత్నాం ట్రిప్ వేయాలంటే మినిమం 1 వీక్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే అన్ని ప్లేసెస్ కవర్ చేస్తాము. చాలామంది టూరిస్ట్ 1 to 2 months అలా కూడా ప్లాన్ చేసుకుంటారు. బెస్ట్ టైమ్ టు విజిట్ వియత్నాం ఈజ్ ఫ్రమ్ November to April. Vietnam is geographically diverse and vast country, stretching over 1600 kilometers from north to south. The country encompasses 3 regions: Northern Vietnam, Central Vietnam and Southern Vietnam. మన ఇండియాలో ఉన్నట్లే వియత్నాంలో కూడా నార్త్, సౌత్ అండ్ సెంట్రల్ వియత్నాం ఈ 3 రీజియన్స్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసా డీటెయిల్స్ చెప్తాను. ఇండియా నుండి వియత్నాం ట్రావెల్ చేయాలి అంటే ఫస్ట్ పాస్పోర్ట్ కావాలి, ప్లస్ వియత్నాం ట్రావెల్ చేయాలి అంటే వీసా కూడా కావాలి. ఆన్లైన్లో వీసా అప్లై చేయొచ్చు ఈజీగా. మీ పాస్పోర్ట్ నెంబర్, ఫోటోగ్రాఫ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మెయిల్ ఐడి ఈ డీటెయిల్స్ కంపల్సరీ కావాలి వీసా అప్లికేషన్ ఫిల్ చేయడానికి. వీసా అప్లై చేసుకోవడానికి కావాల్సిన వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలానే వీసా అప్లై చేశాక స్టేటస్ ట్రాక్ చేయడానికి వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీసా అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీ వచ్చేసి 2000 ఇండియన్ రూపీస్. రిజిస్ట్రేషన్లో డీటెయిల్స్ ఎంటర్ చేశాక పేమెంట్ అడుగుతుంది వెబ్సైట్లో, అలా పేమెంట్ చేసేయచ్చు. వీసా అప్లై చేశాక రావటానికి 3 to 5 వర్కింగ్ డేస్ టైం పడుతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే వీసా స్టేటస్ చెక్ చేసుకోవాలి అంటే వీసా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయ్యాక ఒక రిజిస్ట్రేషన్ కోడ్ వస్తుంది. దట్ ఈజ్ రిక్వైర్డ్ టు చెక్ వీసా అప్లికేషన్ స్టేటస్. నెక్స్ట్ ట్రావెలింగ్ డీటెయిల్స్ చెప్తాను. ఇండియా టు వియత్నాం వెళ్ళటానికి వేరియస్ ఫ్లైట్ ఆప్షన్స్ ఆర్ దేర్. ఇండియాలో ఫాలోయింగ్ సిటీస్ నుండి వియత్నాంకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి: ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా ఎక్సెట్రా. వియత్నాంలో ఉన్న మేజర్ ఎయిర్పోర్ట్స్ అయితే హానోయ్, హోచిమిన్, దానాంగ్. అండ్ సెవరల్ ఎయిర్లైన్స్ ఆపరేట్ ఫ్లైట్స్ బిట్వీన్ ఇండియా అండ్ వియత్నాం. కామన్ క్యారియర్స్ ఆర్ వియత్నాం ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా, థాయ్ ఎయిర్వేస్, సింగపూర్ ఎయిర్వేస్, మలేషియా ఎయిర్లైన్స్. మా జర్నీ అయితే హైదరాబాద్ నుండి స్టార్ట్ అయింది. సో మేము హైదరాబాద్ టు కోల్కతా 1 ఫ్లైట్ చేసుకున్నాం. నెక్స్ట్ కోల్కతా నుండి ఇంకో ఫ్లైట్లో హానోయ్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాం, which is in North Vietnam. These are our flight ticket prices. ఈ వీడియోలో నార్త్ వియత్నాం నుండి స్టార్ట్ అయ్యి సౌత్ వరకు ఎలా ట్రావెల్ చేయాలి ఆ ప్లానింగ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ వియత్నాం: హానోయ్, హాలాంగ్ బే, నిన్బిన్, హోయాన్, హుయ్, దానాంగ్, బానా హిల్స్ అండ్ హోచిమిన్. లెట్స్ సీ అబౌట్ ద హోటల్ బుకింగ్స్ ఫస్ట్. హానోయ్లో మేము ఉండాల్సిన హోటల్స్ అన్నీ booking.comలో బుక్ చేసుకున్నాం విత్ నో ప్రీపేమెంట్ ఆప్షన్. యాజ్ పర్ అవర్ ప్లాన్ వీ స్టేడ్ 2 days ఇన్ హానోయ్, 1 day ఇన్ నిన్బిన్, 2 days ఇన్ దానాంగ్, 1 day ఇన్ హోయాన్, 1 day ఇన్ హోచిమిన్ అండ్ ట్రావెల్కి 2 days. సో టోటల్ 9 days ట్రిప్ అయింది మాకు. అండ్ ఈ ప్లేసెస్ అన్నింట్లో హోటల్స్ ముందే బుక్ చేసుకున్నాం booking.comలో రేటింగ్స్ చూసి. ఫాలోయింగ్ ఆర్ ద హోటల్ డీటెయిల్స్. హోటల్ డీటెయిల్స్, లింక్స్ అండ్ రేటింగ్స్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చెక్ చేయండి. ఈ హోటల్స్లో 1 నెగిటివ్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద హోటల్స్ డోంట్ హ్యావ్ లిఫ్ట్. మేబీ ఇవి ఎప్పుడో కట్టించుంటారు. చాలా వరకు స్టెప్సే ఉన్నాయి. లగేజెస్ క్యారీ చేయటం డిఫికల్ట్ అవుతుంది స్టెప్స్ పై. సో హోటల్స్ బుక్ చేసుకునే ముందు ట్రై టు సీ వెదర్ లిఫ్ట్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. బట్ హోటల్ రిసెప్షనిస్ట్ అండ్ ఆల్ దే హెల్ప్ యూ టు క్యారీ ద లగేజ్. They are very hospitable and really friendly and get along with others. Vietnam people are lovely hosts. అక్కడ చాలా తక్కువ పీపుల్ ఇంగ్లీష్ మాట్లాడతారు, బట్ స్టిల్ వాళ్ళు చాలా పేషెన్స్తో ఆన్సర్ చేస్తారు విత్ హ్యాండ్ గెస్చర్స్ ఆర్ సమ్హౌ దే విల్ హెల్ప్ అస్. దట్స్ ద బెస్ట్ థింగ్ అబౌట్ వియత్నాం.
And next topic is Vietnam currency. Vietnam people don't accept our Indian rupees. They will accept only Vietnam currency, which is VND, or US dollars or credit cards in some places like hotels or restaurants. So it's important to carry their currency or US dollars. మేము ఇండియాలో కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకొని యుఎస్ డాలర్స్ తీసుకొని వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక హానోయ్ ఎయిర్పోర్ట్ ఎగ్జిట్లోనే యుఎస్ డాలర్స్ టు వియత్నాం కరెన్సీ ఎక్స్చేంజ్ చేస్తున్నారు. సో యుఎస్ డాలర్స్ని విఎన్డి కింద కన్వర్ట్ చేసుకున్నాం ఎయిర్పోర్ట్ ఎగ్జిట్లో. ఇండియన్ కరెన్సీ ప్రకారం 1 ఇండియన్ రూపీ అంటే 295 విఎన్డి అని అర్థం. విఎన్డి ఫుల్ ఫామ్ వియత్నాం డాంగ్. వియత్నాంకి వెళ్తే ల్యాక్స్ అండ్ క్రోర్స్ ఖర్చు పెట్టేస్తారు. లెట్స్ సీ అబౌట్ ద ప్లేసెస్ టు విజిట్. ఫస్ట్ హానోయ్కి రీచ్ అయ్యాక హానోయ్ నుండి హోటల్కి క్యాబ్లో వెళ్ళండి. మేము బుక్ చేస్తున్న హోటల్ ఇది. మేము హోటల్ వాళ్ళనే అడిగాం క్యాబ్ కోసం, వాళ్ళే పంపించారు ఎయిర్పోర్ట్కి క్యాబ్. ద కాస్ట్ వాజ్ అరౌండ్ 25 USD, ఆల్మోస్ట్ 2000 రూపీస్ ఫర్ ద 7-seater క్యాబ్. హోటల్కి వెళ్ళాక రెస్ట్ తీసుకున్నాం. అవర్ ఫస్ట్ ప్లేస్ టు విజిట్ వాజ్ హాలాంగ్ బే. హాలాంగ్ బే హానోయ్ నుండి ఒక 170 కిలోమీటర్స్ ఉంటుంది. హాలాంగ్ బే చూడడానికి క్రూజ్ ట్రావెల్ ప్యాకేజెస్ బుక్ చేసుకోవాలి. యూజువల్గా 1 to 2 days క్రూజ్ ప్యాకేజెస్ ఉంటాయి. ఈ ట్రావెల్స్ వాళ్ళే వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకొని హాలాంగ్ బే ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ చుట్టూ ప్లేసెస్ అన్నీ చూపించి ఫుడ్ అరేంజ్ చేసి మళ్ళీ మిమ్మల్ని హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. వాళ్ళ ప్యాకేజ్లో క్లియర్గా మీకు ఏ టైంకి ఏ ప్లేస్ చూపిస్తారు, ఎక్కడికి తీసుకువెళ్తారు అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేసి ఉంటుంది. ఫుల్ డే హాలాంగ్ బే టూర్కి అరౌండ్ $50 per person ఛార్జ్ చేస్తారు. డిపెండ్స్ ఆన్ ది టైప్ ఆఫ్ క్రూజ్. 3-star క్రూజా, 4-star ఆర్ 5-star, డిపెండ్స్ ఆన్ దట్ కాస్ట్ విల్ డిఫర్. హానోయ్లో ఆల్మోస్ట్ ఆల్ హోటల్స్లో ఈ ట్రావెల్ ప్యాకేజెస్ అవైలబుల్ ఉంటాయి. ఇన్ దట్ వీ టుక్ బ్లూ ఏషియా టూర్స్ ప్యాకేజ్ విచ్ వాజ్ గుడ్. హాలాంగ్ బే ప్లేస్ వాజ్ రియల్లీ బ్యూటిఫుల్. ఈ పిక్చర్స్లో ఉన్నట్లే చాలా బాగుంది. హండ్రెడ్స్ ఆఫ్ రాకీ ఐలాండ్స్ ఆర్ దేర్ ఇన్ హాలాంగ్ బే. Halong Bay is famous for its beautiful island system with 2 types of limestone islands and shale islands. And also there are some beautiful caves associated with many islands. You can spend a good amount of time there and you can do pearl shopping there in Halong Bay. After the trip, they will drop you at your hotel by 9 p.m. You can rest for the day. Let's see about the Indian food there and all the remaining places to see in my next video, which I will upload soon. If you like this video, please like, share and subscribe to my YouTube channel. If you have any queries in this video, please comment. I will reply with no delay. Thank you humans. We'll see you in my next video.